హాయ్ అండి. అందరికీ నమస్కారం. మునుపటి వీడియోలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్పేర్స్ ఉంటాయనేది తెలుసుకున్నాం గదా! ఇప్పుడు ఎలా పనిచేస్తాయనేది తెలుసుకుందాం. మీకు కూలింగ్ రావడానికి సింగిల్ డోర్‌లో చెప్పా గదా! మామూలుగా ఇప్పుడు ఈటికి కనెక్షన్స్ ఛాంబర్‌కి అలా ఎలా ఉంటాయి? మామూలుగా ఇప్పుడు కంప్రెసర్ సెక్షన్ నుంచి ఛాంబర్‌కి అని చెప్పా గదా! సెక్షన్ నుంచి పైపు ఛాంబర్‌కి వెళ్ళిద్దని. సేమ్ అలాగే సెక్షన్ నుంచి ఎవాపరేటర్‌కి వచ్చిద్దండి. సెక్షన్ నుంచి ఎవాపరేటర్‌కి వస్తది. ఎవాపరేటర్‌కి వచ్చి ఎవాపరేటర్ దగ్గర నుంచి మామూలుగా ఈ రిటర్న్ క్యాపిలరీకెళ్ళి క్యాపిలరీ నుంచి ఫిల్టర్‌కి వెళ్ళిద్ది. ఫిల్టర్‌కి వెళ్ళి ఫిల్టర్ నుంచి మనం కండెన్సర్‌కి వెళ్ళిద్దని చెప్పుకున్నాం కదా! కండెన్సర్ మామూలు క్యాపిలరీ ఫిల్టర్‌కి వెళ్ళిద్ది. ఫిల్టర్ నుంచి కండెన్సర్‌కి, కండెన్సర్ నుంచి మళ్ళీ కంప్రెసర్ డిశ్చార్జ్‌కి వస్తదని మనం చెప్పుకున్నాం. సేమ్ అంతేనండి. మధ్యలో ఛాంబర్ బదులు కండెన్సర్ ఉంటది అంతే. మీకు అర్థమైపోయిద్ది. దాంట్లో ఛాంబర్ బదులు కండెన్సర్ ఉంటది అంతే. సేమ్ కండెన్సర్ ఛాంబర్‌కి ఎలా అయితే వెళ్ళిద్దో మామూలుగా ఎవాపరేటర్ కూడా అలాగే వెళ్ళిద్దనమాట. సెక్షన్ నుంచి ఎవాపరేటర్ నుంచి మామూలుగా క్యాపిలరీ నుంచి ఫిల్టర్ నుంచి కండెన్సర్ నుంచి మళ్ళీ కంప్రెసర్ డిశ్చార్జ్ లైన్‌కి. సేమ్ మనం సింగిల్ డోర్‌లో ఎలా చెప్పుకున్నామో ఇందులో కూడా సేమ్ అండి. అంతా గ్యాస్ లైను, అంతా గ్యాస్ కనెక్షన్ అంతా ఏం మారదు. ఇక దాంట్లో కంప్రెసర్‌లో వాడే ఆయిల్స్ గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాం కదా! ఇక ఇందులో చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే డబుల్ డోర్‌లో ఇదిగోండి థర్మోస్టాట్ ఇంచుమించుగా అంతే. మామూలుగా ఇప్పుడు అందులో ఎలా పనిచేస్తుందో దీంట్లో కూడా అలాగే పనిచేస్తుంది. ఈ థర్మోస్టాట్ ఈ కూలింగ్ మామూలుగా మనం ఈ టెంపరేచర్ లో, మీడియం, హై ఇలా ఉంటుంది. ఇది ఎంతలో పెట్టుకున్నామో అంత టెంపరేచర్ రాగానే ఈ పవర్ సప్లై కట్ అయిపోయిద్దండి. ఒకటి మామూలుగా మన మెయిన్ వైర్ నుంచి దీనికి సప్లై వచ్చిద్ది. దీని నుంచి దీనికి వెళ్ళి మామూలుగా దీని నుంచి మనకి సింగిల్ డోర్‌లో కంప్రెసర్‌కి వెళ్ళిపోయేది. ఇప్పుడు కంప్రెసర్‌కి వెళ్ళదు. దీని నుంచి సప్లై టైమర్‌కి వెళ్ళిద్దండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మారిపోతుంది. ఇప్పుడు దీని నుంచి సప్లై ఇదిగోండి ఈ టైమర్‌కి వెళ్ళిద్ది. ఈ టైమర్‌కి వెళ్ళి ఈ టైమరే మనకి కంప్రెసర్‌కి సప్లై పంపించేది టైమరే. తర్వాత మనకి డీఫ్రెస్ట్ హీటర్‌కి ఇది డీఫ్రెస్ట్ టైమర్ అంటారు. డీఫ్రెస్ట్ హీటర్ కూడా ఇదే సప్లై పంపిస్తుంది. ఈ రెండింటికి ఇదే సప్లై పంపిస్తుంది. ఇది బయోమెట్లో. ఇప్పుడు మనం ఇది మనకి ఆల్రెడీ థర్మోస్టాట్ గురించి తెలుసు కదా! ఇది టైమర్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనకి టైమర్ ఎలా పనిచేస్తుంది అనేది తెలియాలి. మనం ఈ థర్మోస్టాట్ నుంచి దీనికి సప్లై వచ్చింది అనుకున్నాం కదా! ఇప్పుడు ఇదిగోండి ఏ టైమర్లో అయినా ఇంచుమించుగా ఇలా 4 పోల్స్ ఉంటాయి. కాకపోతే కొన్నిటికి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు ఇదేమో శాంసంగ్‌ది, ఇదేమో ఎల్జీదండి. ఇదిగోండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని ఇలా 3 పోల్స్ వస్తాయి. ఇక్కడ 3 పోల్స్ వచ్చి ఇక్కడ 1 పోల్ వస్తుంది. 3 పోల్స్ వచ్చి 1 పోల్ వచ్చిద్ది అనమాట కొన్నిటికేమో మామూలుగా ఇలా 4 పోల్స్ వస్తాయి. 4 పోల్స్ వస్తాయి అన్నమాట కొన్నిటికి. ఇలా 4 పోల్స్ వచ్చి ఇలా 3 పోల్స్ వచ్చి 1 పోల్ వచ్చినా ఒకటే సేమ్ అనమాట. ఏమీ మార్పు చేర్పులు ఉండవు. సేమ్ ఒకే రకంగా వస్తాయండి. మనకి 3 పోల్స్ వచ్చినా మనకేంటంటే మామూలుగా ఆ పైన పోల్ వచ్చినా కానీ సేమ్ ఒకటే. ఏమీ తేడా ఉండదండి. రెండు ఒకటే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి డీఫ్రెష్ టైమర్ అనమాట. ఈ డీఫ్రెష్ టైమర్లో ఇదిగోండి మామూలుగా నెగిటివ్ పోల్ అంటే మామూలుగా మన మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చే నెగిటివ్ పోల్ దీన్ని కనెక్ట్ చేసి ఉంటుంది. ఇదిగోండి దీంట్లో కూడా అంతే. ఈ 3 పోల్స్ ఒక రకంగా ఉన్నాయి కదా! ఇది విడిగా ఉన్న పోల్కి నెగిటివ్ పోల్ వస్తుంది. ఆ తర్వాత మనకి టైమర్ నుంచి మనకి థర్మోస్టాట్ ఉంది కదా! థర్మోస్టాట్ నుంచి టైమర్కి ఇదిగోండి ఈ మధ్యలో పోల్ ఉంది కదా! ఈ పోల్కి వస్తుంది. ఈ మధ్యలో అంటే ఇదిగోండి ఇది 1, 2, 3, 4 అనమాట. 1కి న్యూట్రల్ వచ్చింది. 3కి ఫేస్ న్యూట్రల్ ఈ 1, 3కి వస్తాయి అన్నమాట. అది ఈ 3కి ఎందుకు ఇస్తాడంటే ఈ 3లో మనకేంటంటే ఇటు సైడ్ కంప్రెసర్ పోల్ ఉంటుంది. ఇటు సైడ్ హీటర్ పోల్ అంటే మనకి డీఫ్రెస్ట్ హీటర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా! ఆ హీటర్ పోల్కి సప్లై పంపించాలి. అందుకని చెప్పి మధ్యలో మిడిల్లో ఇస్తాడు. మనకి
ఇప్పుడు ఈ మిడిల్లో ఇస్తే మనకి ఇక్కడ ఇటు సైడ్ హీటర్కి ఇటు సైడ్ కంప్రెషర్కి సప్లై వెళ్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు ప్రతి 8 అవర్స్కి అంటే 8 గంటల సేపు కంప్రెషర్ సప్లై పంపిస్తూ ఉంటుంది. 8 అవర్స్ తర్వాత మనకి 8 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇది ఈ థర్మోస్టాట్ ఉంది కదా, దీని నుంచి ఏంటంటే మామూలుగా ఇప్పుడు కరెక్ట్గా మనం పెట్టిన టెంపరేచర్ వచ్చిందనుకోండి, టెంపరేచర్ వస్తే ఇది కట్ ఆఫ్ అయిపోయిద్ది. ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం పెట్టిన టెంపరేచర్ దాటిపోయినా మామూలుగా ఏంటంటే అక్కడ ఐస్ కట్టేస్తూ ఉందనుకోండి, ఐస్ కట్టేసినప్పుడు ఏంటి మామూలుగా ఏంటంటే ఇప్పుడు మామూలు పవర్ సప్లై దీని నుంచి దీనికి వస్తుంది కదా, మనకి దీని నుంచి మామూలుగా మన ఆన్లో ఉండగా దీనికి వస్తుంది. ఇది టెంపరేచర్ మామూలుగా మెయింటైన్ అయినప్పుడు దీనికి కట్ అవుద్ది. ఒకవేళ ఈ టెంపరేచర్ నుంచి దీనికి ఇప్పుడు దీనికి కంటిన్యూ వస్తూ ఉంటే ప్రతి 8 అవర్స్కి ఒకసారి దీని సప్లై ఏమవుద్దంటే కంప్రెషర్కి 8 గంటలు కంటిన్యూగా 8 గంటలు టైమర్కి సప్లై వెళ్ళిద్ది అనమాట. వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇది కూడా 8 అవర్స్ రన్నింగ్లోనే ఉంటుంది. ఈ 8 అవర్స్ మామూలు కంటిన్యూ రన్నింగ్లోనే ఉంటుంది. ఒకవేళ 8 గంటల తర్వాత మనకి ఆటోమేటిక్గా టైమర్ ఏం చేస్తుందంటే హీటర్కి సప్లై పంపించిద్ది. కంప్రెషర్కి సప్లై ఆపేసి హీటర్కి సప్లై పంపించిద్ది అనమాట. అది ఎంతసేపు పంపించిద్ది అంటే 12 మినిట్స్, 12 నిమిషాలు పంపిస్తుంది అనమాట. కొన్నిటిలో 15 మినిట్స్ ఉంటాయి, కొన్నిటిలో 9 గంటలు అంటే 9 అవర్స్ కూడా ఉంటాయి టైమర్స్. 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ కూడా టైమర్స్ ఉంటాయి. మన కొన్నిటిలో ఏంటంటే 40 మినిట్స్ ఆఫ్ చేస్తాయి. 40 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్ కూడా ఆఫ్ అయ్యే టైమర్లు ఉన్నాయి. మామూలుగా ఏంటంటే 8 అవర్స్ కంప్రెసర్ రన్నింగ్, 15 మినిట్స్ 12 to 15 మినిట్స్ హీటర్కి సప్లై వెళ్ళిద్ది. అది ఎలా అవుద్దంటే ఇదిగోండి, ఇప్పుడు దీనికి ఇదిగోండి చెప్పే కదా, దీనికి ఫస్ట్ పోల్కి న్యూట్రల్ సప్లై వెళ్ళిద్ది, ఈ థర్డ్ పోల్కి ఫేస్ సప్లై వెళ్ళిద్ది. ఇది మీటర్ మీద చూసుకోవాలండి, చూసుకుని ఇచ్చుకోవాలి, చూడకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. మీటర్ మీద ఇదిగోండి, ఇదేంటంటే వెనకాల మోటార్ ఉంటుంది, చిన్న మోటార్. ఆ మోటార్ తిరుగుతూ ఉండిద్ది అనమాట. తిరుగుతూ ఉండి మీకు ఆ మోటార్ తిరుగుతూ ఉండి ఈ టైమర్ రన్ అవుతూ ఉండిద్ది. ఈ టైమర్ ఇదిగోండి ఇది ఉంది కదా, ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇలా రన్ అవుతూ ఉండినప్పుడు ఇక్కడ మనకు మారుతాయి. అది ఎలా మారుతుంది అనేది మనం తదుపరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.